ఓం నమ శివాయ. అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల. జయ గురుదేవ. ఈరోజు శివాలయంలో మన టెంపుల్కి రావడం జరిగింది. కరీంనగర్ కాపువాడ శివాలయం టెంపుల్ చాలా ఫేమస్. 600 సంవత్సరాల క్రితం ఇక్కడ స్వామివారు ఉన్నారు, వెలిసినారు. చూడండి, చాలా ఫేమస్. మనకు కరీంనగర్ లోపల మన పాత బజార్లో ఉంటుంది లొకేషన్. చాలా ఫేమస్ టెంపుల్. చూస్తే డైరెక్ట్గా అభిషేకాలు జరుగుతున్నాయి. మహాపార్వతిపతి మహాదేవ శంభో శంకర కైలాస. చాలా విశాలమైన టెంపుల్ ఇది. చాలా కరీంనగర్ లోపల సిటీ లోపల చాలా పురాతన టెంపుల్ ఇది. గౌరీశంకర ఆలయం అంటారు. ఈరోజు మనం మాస శివరాత్రి 28/11/2024 నాడు మనకు కార్తీక మన మాస 29/11/2024 కార్తీక పౌర్ణమి మాస శివరాత్రి సందర్భంగా శివాలయంలో శివునికి అభిషేకం జరిగింది. ఓం నమ శివాయ, 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 ఓం నమ శివాయ. చూడండి, శివుడు దర్శనం చేసుకుంటాం. ఇక్కడ అన్ని ఉపాలయాలు కూడా ఉన్నాయి. ఇక్కడ చూస్తే దక్షిణామూర్తి స్వామి. ఓం దం దక్షిణామూర్తి. చూడండి స్వామివారు. నవగ్రహాలు అదే రకంగా చూస్తే ఇక్కడ హనుమాన్ ఉన్నది, హనుమాన్ టెంపుల్. ఇక్కడ చెట్టు కింద కూడా నాగప్రతిమలు అవన్నీ కూడా చేస్తారు. చాలా ఫేమస్ ఇది. క్రితం తెలిసింది స్వామివారు గౌరీశంకర ఆలయం ఉంటారు ఇక్కడ. మహాదేవ్ అయ్యప్ప కూడా ఉండడం జరిగింది. అయ్యప్ప స్వామి కూడా పెట్టడం జరిగింది. అదే రకంగా ఇక్కడ వీరభద్ర స్వామి అంటే ఇంకా ఇక్కడ సప్తమాతృకలు అనేది ఉండడం జరిగింది. ఇక్కడ శ్రీ కాలభైరవ స్వామి కూడా ఉన్నారు. ఇక్కడ ద్వాదశ జ్యోతిర్లింగాలు ఉండడం జరిగింది. భక్తులు చూడండి శంకారం ఇస్తుంది. ఇక్కడ బ్రహ్మదేవుడి బ్రహ్మదేవుడు కనబడతారు. ఇక్కడ బ్రహ్మదేవుడు కూడా మనం దర్శించుకోవచ్చు. అదే రకంగా గణేశుడు, ఈ రకంగా అదే రకంగా సుబ్రహ్మణ్య స్వామి ఇది కూడా అన్నకేశవ స్వామి. మహిషాసురమర్దిని స్వామి దక్షిణమూర్తి. ఇక్కడ నవగ్రహాలు ఉండడం జరుగుతుంది. అమ్మవారు కూడా దర్శించకుండా సపరేట్గా ఆలయం ఉండడం జరుగుతుంది. అంటే ఇక్కడనే ఇందులోనే చూడండి హలో సార్ చూస్తారా? ఇది ఈరోజు మనకు అమ్మ స్వామి దర్శనాలు మాస శివరాత్రి. వీడియో వీక్షించినందుకు ధన్యవాదాలు. బిఎస్ పటేల్, ఇంకోటి.